హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను హెయిర్ కట్ చేయబోతున్నాను. హెయిర్ కట్ ఏంటంటే షార్ట్ హెయిర్. ఆ హెయిర్లోనే నేను షార్ట్ లేయర్ ఫెదర్ అని మిక్సింగ్ చేశాను. ఏంటంటే హెయిర్ అనేది చాలా లుక్ అండ్ బాగా కనిపించాలి. హెయిర్ కటింగ్ చేసినామా, ఏదో స్టెప్ కట్ చేసినామా, ఫెదర్ కట్ చేసినామా, లేయర్ కట్ చేసినామా అని కాదు. ఆ హెయిర్ కటింగ్ హెయిర్ చాలా తక్కువ కటింగ్ చేస్తే హెయిర్కి ఒక అందం అనేది కావాలి. అప్పుడే ఆ హెయిర్ కటింగ్ అని అంటాం. ఏదో స్టెప్ కట్ చేస్తామంటే హెయిర్ అంతా కట్ చేసేసి పాపం వాళ్ళకి సాటిస్ఫైడ్ చేయకుండా వాళ్ళకే హెయిర్ లాస్ అయిపోతుంది. సో అలా అనేసి నేను ఏం చేస్తానంటే అంత లాంగ్ హెయిర్ అంత లాంగ్ హెయిర్ కట్ చేయాలంటే అంతా చేసేస్తాను. షార్ట్ హెయిర్లో కూడా నేను అంత బాగానే చేస్తాను. ఎలా అంటే హెయిర్కి గ్రూమింగ్ అండ్ చాలా మంచి లుక్. అట్లా అసలు హెయిర్ ఓపెన్ చేస్తే లీవ్ చేస్తే చాలా ఇట్లా గ్రోవింగ్ లాగా కనిపించాలి. హెయిర్ ఇట్లా ఉంటుంది. హెయిర్ కటింగ్ తర్వాత కటింగ్కి క్లచ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు హెయిర్ కూడా కోమ్ చేసి మంచి అలా కూడా వేసుకోవచ్చు. సారీ పైన హెయిర్ లీవ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కటింగ్ అనేది అలాగనే ఉంటుందండి. ఈ కటింగ్ చేసినామా, హెయిర్ కట్ చేసినామా, మొత్తం హెయిర్ అంతా కట్ చేసి ఒక వాళ్ళకి పంపించడం అలా ఉండదు. నా హెయిర్ కటింగ్ అంటే ఎంత తక్కువ హెయిర్లో కూడా నేను అంత అందంగా కటింగ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, నా క్లయింట్ హెయిర్ మరీ తక్కువ లేదు, జస్ట్ మీడియంగా ఉంది. సో అయినా కానీ నేను దాంట్లోనే జస్ట్ కొంచెమే హెయిర్ కట్ చేసి ఎట్లా అంటే హాఫ్ ఇంచెస్ అట్లా తీసేసాను. దాంట్లోనే అంతా లుక్ ఇచ్చేసాను. ఫ్రెండ్స్, ఎక్కువ పోట్లే కింద లెంత్ కట్ చేసి మీరు కూడా ఇలాగనే చెయ్యండి. మీ సలూన్స్కి ఎవరైనా కస్టమర్ వచ్చినా కానీ, ఎందుకంటే అమ్మాయిలకి అందం అంటే హెయిరే. పాపం వాళ్ళు వచ్చిర్రు కదా, మనకు రాకుండా హెయిర్ కట్ చేసేసి పాపం హెయిర్ అంతా లాస్ చేస్తే చాలా తప్పండి. ఫస్ట్ నేర్చుకోండి. ఒక్కసారి హెయిర్ కటింగ్ అనేది మన బ్రెయిన్కి వచ్చేసిందంటే మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కటింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నేను క్లచ్ పెట్టినాక కూడా ఎలా లుక్ వస్తుంది అంటే మనం చూడాలి. క్లచ్ పెడితే ఎలా లుక్ వస్తుంది, హెయిర్ లీవ్ చేస్తే ఎలా లుక్ వస్తుంది, హెయిర్ కోమ్ చేసుకొని వాళ్ళు చోటీ అల్లుతారు కదా సారీ పైనకి, సో అది ఎలా ఉంటుంది అవన్నీ మనం బ్రెయిన్కి గమనించుకొని మన కస్టమర్కి చాలా సంతోషంగా కటింగ్ చేసి పంపించండి. ఇంత షార్ట్ హెయిర్లో చూడండి ఎంత గ్రోమింగ్ హెయిర్ అట్లా చేశాను నేను. మీరు కూడా ఎలా చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ. బ్లో డ్రై కూడా చాలా ఎక్కువ హాట్ పెట్టకూడదు. కూల్ అండ్ హాట్ టూ మిక్సింగ్ చేసి మనం బ్లో డ్రై చేయాలి. ఎక్కువ కూల్తో చేయాలి. హాట్తో చేస్తే హెయిర్ అనేది చాలా హీట్కి ఇది అయిపోతుంది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అందుకనే చెప్తున్నాను. ఈ కోమ్ ఇట్లా బ్లో డ్రై చేసినాక కూడా ఇట్లా సెట్టింగ్ ఉంటుందా అని వాళ్ళు అనుకోవచ్చు. సెట్టింగ్ చేశాక 1-2 hours ఉన్నా కానీ మనం హెయిర్ వాష్ చేసుకున్నాక కోమ్ మంచిగా చేశాక పైకి చోటి ఇంత కొప్పులాగా వేసుకోండి. మీరు కర్లీగా ఇట్లా కటింగ్ చేసిన కనిపించాలో ఖచ్చితంగా అట్లనే వస్తుంది. డైలీ బయటికి వెళ్ళే ముందు జస్ట్ 15 minutes మీరు ముందు హెయిర్ ఏంటంటే పైకి కొప్పులాగా వేసేస్తే ఆ హెయిర్ అనేది అలానే కర్లీగా వస్తుంది. ఫ్రెండ్స్, మళ్ళీ మీ డ్రెస్ అనేది మేకప్ అయ్యాక హెయిర్ లూజ్ చేసేస్తే ఆటోమేటిక్ మీకు నేను చేసిన లాగా ఆ గ్రోమింగ్ హెయిర్ కట్ చాలా స్టెప్ వైజ్గా కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఎక్కువ పోట్లే కింద లెంత్ కట్ చేస్తున్నారు. చూడండి, అసలు ఎక్కువ కట్ చేస్తాను.
లేదు వచ్చేసి అట్లా అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే స్టాప్ చేసి